మిత్రులందరికీ నమస్కారం. ఒకే ఒక ఆన్లైన్ వేదికలో నమోదు కావడం ద్వారా 7 రకాల బ్యాంకు రుణాలను పొందే అవకాశం అనేది ఉంటుంది. ఈ 7 రకాల బ్యాంకు రుణాలలో ఎడ్యుకేషన్ రుణాలను పొందవచ్చు, వ్యవసాయ రుణాలను పొందవచ్చు, ఇక్కడ మనకు హౌస్ లోన్లను పొందవచ్చు, ఆ తర్వాత ఎగుమతి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్లను పొందవచ్చు, ఇతర బిజినెస్ రుణాలను కూడా తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈ వేదిక ఏంటి, ఎలా నమోదు కావాలి, ఈ వేదికలో నమోదు కావడానికి ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అన్న పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. దీనికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఈరోజు ఈనాడు పేపర్లో రావడం అనేది జరిగింది. ఇది పేద ప్రజలకు, మధ్యతరగతి వారికి చాలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇచ్చింది ఏంటి అంటే, ఒకే వేదిక ద్వారా రుణాన్ని సులువుగా పొందవచ్చు అని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్ ఇవ్వడం అనేది జరిగింది. వ్యవసాయ మరియు విద్య, గృహ రుణాలైన, వ్యాపారానికి సంబంధించినవైనా సరే బ్యాంకుకు పోవలసినటువంటి అవసరం అనేది లేదు. రోజు తిరగవలసినటువంటి పని అంతకంటే లేదు. ఇక్కడ www.janasamarth.in అనే వెబ్సైట్లో నమోదైతే చాలు. నేరుగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలతోటి కనెక్ట్ అవుతాయి. కాగితాల పని కూడా తగ్గుతుంది. రుణాలు మంజూరు వేగంగా జరుగుతాయి. అంతేకాదు, దరఖాస్తు సమయంలోనే కేంద్రం ఏ జిల్లాలో ఏ పథకాలు అమలు చేస్తుంది, రాయితీలు ఏమిటి అనేవి కనిపిస్తాయి. మొత్తం యూనిట్ వ్యయం ఎంత అనేది కూడా తెలుస్తుంది. వాటికి అనుగుణంగానే ఈ రుణాల మంజూరు అనేది ఉంటుంది. దీనికోసమే కేంద్రం జనసమర్థ్ పోర్టల్ని అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగింది. ప్రస్తుతం ఇందులో 8 విభాగాలకు సంబంధించినటువంటి 15 రకాల పథకాలని పొందుపరచడం అనేది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పోర్టల్ తోటి అనుసంధానం అవుతున్నాయి. అంతా ఇక్కడ డిజిటల్ రూపంలోనే ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కేంద్రం అమలు చేసేటువంటి క్రెడిట్ లింక్డ్ పథకాలన్నిటినీ కేంద్ర ప్రభుత్వం ఒకే వేదికపైకి తెచ్చింది. ఇదే జనసమర్థ్. దీని ద్వారా రుణాలు పొందడం అనేది సులువు అవుతుంది. ఈ పోర్టల్ ద్వారా తాము అర్హులో కాదో తనిఖీ చేసుకోవచ్చు. అక్కడే ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకునే వీలనేది ఉంటుంది. బ్యాంకుల చుట్టూ తిరగవలసినటువంటి పని అనేది ఉండదు. వాటి వెబ్సైట్లు వెతుకోవలసినటువంటి పని అసలే ఉండదు. వివిధ రుణాలకు ఇక్కడి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పత్రాలు ఆన్లైన్లోనే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇతర వేదికలపై దరఖాస్తులు ఇస్తే వాటి పరిష్కారానికి ఎన్నాళ్ళు పడుతుందో చెప్పలేము. ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేస్తే సంబంధిత ఆర్థిక సంస్థలు కూడా దరఖాస్తు పురోగతిని ఎప్పటికప్పుడు తెలియజేయాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలోనే పాన్ కార్డ్, జిఎస్టీ, ఉద్యమ్, సిబిల్ తదితర సమాచారాన్ని ఆన్లైన్లో తనిఖీ చేయడం అనేది జరుగుతుంది. తద్వారా అన్ని సక్రమంగా ఉంటే రుణం ఆమోదం కూడా వేగంగా జరుగుతుంది. బ్యాంకు బ్రాంచీలకు పదే వెళ్ళవలసినటువంటి పని అనేది ఉండదు. జవాబుదారీతనం అనేది మెరుగవుతుంది. మీ దరఖాస్తుపై రియల్ టైం అప్డేట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దరఖాస్తు ఎక్కడ ఉందో ట్రాకింగ్ విధానం కూడా ఉంటుంది. మీకు నచ్చిన బ్యాంకును మీరు ఎంచుకునే అవకాశం అనేది కూడా ఉంటుంది. ఈ జనసమర్థ్ ద్వారా ఇప్పుడు 7 రకాల రుణాలను తీసుకోవచ్చు అని తెలియజేశాను కదా. ఈ 7 రకాల రుణాలు ఏమిటి అనేది కూడా ఈ ఆర్టికల్లో ఇవ్వడం అనేది జరిగింది. ఎడ్యుకేషన్ రుణాలు అని చెప్పుకున్నాం కదా. ఎడ్యుకేషన్ రుణాలలో కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీ CSIS కు సంబంధించినటువంటి రుణాలను పొందే అవకాశం అనేది ఉంది. ఫడో పరదేశ్ పథకం కింద ఎడ్యుకేషన్ రుణాలను పొందే అవకాశం ఉంది. OBC, EBC విద్యార్థులకు
డాక్టర్ అంబేద్కర్ CSIS పథకం ద్వారా ఈ ఎడ్యుకేషన్ రుణాలను పొందే అవకాశం అనేది ఉంది. ఇక అగ్రికల్చర్ పరిధిలోకి వచ్చినట్లయితే వ్యవసాయ మౌలిక సౌకర్యాల అభివృద్ధి నిధి AIF రుణాలను పొందే అవకాశం అనేది ఉంది. అగ్రి క్లినిక్స్, అగ్రి బిజినెస్ కేంద్రాలు నెలకొల్పుకోవడానికి ఈ రుణాలను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డులు, కిసాన్ క్రెడిట్ మత్స్యకారులకు సంబంధించినటువంటి కార్డుల పరిధిలో కూడా ఈ రుణాలను అందించడం అనేది జరుగుతుంది. ఇక ఈ కిసాన్ ఉపాజ్ నిధి పరిధిలో కూడా రుణాలను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. అంటే వ్యవసాయ ఉత్పత్తుల్ని WDRA అంటే వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ పరిధిలోని గోదాముల్లో నిల్వ చేసి సంబంధిత రసీదులపైన కూడా రుణాలను తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా కూడా దీని ద్వారా రుణాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక హౌసింగ్ లోన్ల విషయానికి వచ్చినట్లయితే పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY అర్బన్ 2.0 పరిధిలో కూడా రుణాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక రూఫ్ టాప్ సోలార్కు సంబంధించి PM సూర్యఘర్ పథకం కింద ఇందులో నమోదు చేసుకుంటే రుణం కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఎగుమతిదారులకు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ పరిధిలో కూడా రుణాలను అందజేయడం అనేది జరుగుతుంది. అంటే చిన్న సూక్ష్మ స్థాయి పరిశ్రమలు సహా అర్హులైన ఎగుమతిదారులకు అదనపు రుణం అనేది లభిస్తుంది. రాయితీ రుణాల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఇతర వ్యాపార కార్యక్రమాలకు అంటే బిజినెస్కు సంబంధించినటువంటి రుణాలను కూడా అందజేయడం అనేది జరుగుతుంది. బిజినెస్కు సంబంధించి ఏ రుణాలను అందిస్తారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అంటే PMEGP పరిధిలో కూడా రుణాలను అందించడం అనేది జరుగుతుంది. ఇక్కడ నేతన్నలకు ముద్ర పథకం కింద రుణాలను అందించడం అనేది జరుగుతుంది. ప్రధానమంత్రి ముద్ర యోజన PMMY పరిధిలో కూడా రుణాలను అందించడం అనేది జరుగుతుంది. ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ పథకం కింద అంటే PM స్వనిధి పథకం కింద కూడా రుణాలను అందించడం అనేది జరుగుతుంది. నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ పరిధిలో కూడా ఈ రుణాలను అందించడం అనేది జరుగుతుంది. స్టార్టప్కు సంబంధించినటువంటి రుణాలను కూడా అందజేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 7 రంగాల్లో ఇప్పుడు చెప్పుకున్నటువంటి రుణాలకు దరఖాస్తును చేసుకునే అవకాశం అనేది ఈ పోర్టల్ ద్వారా ఉంటుంది. ఈ వేదిక ద్వారా మొత్తం 250 ప్రభుత్వ ప్రైవేటు రంగ బ్యాంకులతో పాటు ఇతర ఆర్థికేతర సంస్థల నుంచి కూడా ఈ రుణాలను తీసుకునే వెసులుబాటు అనేది ఉంది. అంటే భారతదేశం మొత్తంలో 250 ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల ద్వారా కూడా దీని పరిధిలో రుణాన్ని తీసుకోవచ్చు. ఇందులో ప్రభుత్వ బ్యాంకులు 12 ఉన్నాయి, ప్రైవేట్ రంగ బ్యాంకులు 19 ఉన్నాయి, నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు 7 ఉన్నాయి, గ్రామీణ బ్యాంకులు 43 ఉన్నాయి, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 5 ఉన్నాయి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు 164 ఉన్నాయి. ఈ విధంగా మొత్తం 250 ప్రభుత్వ అండ్ ప్రైవేటు రంగ బ్యాంకుల ద్వారా ఈ రుణాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక అర్హతలు ఏంటి అంటే ఈ పోర్టల్లో మొబైల్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ లాగిన్ అయ్యి OTP ధృవీకరణ ద్వారా మీరు ప్రొఫైల్ను సృష్టించుకోవాల్సి ఉంటుంది. తొలుత అంటే మొదట అర్హత పరిశీలించుకున్న తర్వాతనే మీరు దరఖాస్తు చేయాలి. మీరు అర్హులా కాదా అని ముందు మీరు తెలుసుకున్న తర్వాత మీరు అర్హులు అయితేనే ఈ పోర్టల్లో ఈ రుణాలకు మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక అవసరమయ్యే పత్రాలు ఏంటి అంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి, పాన్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి, బ్యాంక్ ఖాతాను కూడా కలిగి ఉండాలి, బ్యాంక్ ఖాతా వివరాలకు సంబంధించి స్టేట్మెంట్స్ కూడా కలిగి ఉండాలి, ఆదాయ ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ వ్యక్తిగత గుర్తింపు కార్డు కూడా కలిగి ఉండాలి. విద్యా వ్యాపారాలకు సంబంధించినటువంటి పత్రాలు కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ 7 రకాలలో ఏ రుణానికైనా కానీ దరఖాస్తు చేసుకొని ఈ రుణాలను తీసుకోవచ్చు. తద్వారా వచ్చే సబ్సిడీని కూడా పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.